गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఉపన్యాస వర్యులకు ఈనాటి సభకు ఎక్కడెక్కడి నుండో వచ్చి వ్యయప్రయాసాలకు వచ్చి చిన్ననాటి జ్ఞాపకాలన్నిటినీ కూడా నెమరు వేసుకోవటానికై వచ్చినటువంటి చిరంజీవులకు శుభాశీస్సులు అందిస్తూ కందుకూరి వీరేశలింగం గారు కేవలం 5వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు పాఠం చెప్పేవాడు. తరగతి గదిలోకి రాగానే ఆయన అందరికీ ఒక నమస్కారం చేసేవాడు. ఒకనాడు ఎవరో పెద్ద ఆయన చూశాడు ఈ విషయం. అయ్యా, మీరు మహావిద్వాంసులు, జగద్విఖ్యాతులైనటువంటి మీరు చిరంజీవుల్ని ఆశీర్వదించడానికి బదులుగా నమస్కారం చేస్తూ ఉన్నారే అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఈ లోకంబున వృత్తిగా తగిన ఎన్నో విద్యలీమాలకుల్. అయ్యా, నేనిప్పుడు నమస్కారం చేస్తూ ఉన్నది ఈ పిల్లల యొక్క స్వరూపాలకు కాదు. వీరిలో సరస్వతి వివిధ రూపాలలో అభివృద్ధి చెందబోతూ ఉన్నది. కొందరు శాస్త్రజ్ఞులు అవుతారు,
కొంతమంది డాక్టర్స్ అవుతారు, కొంతమంది యాక్టర్స్ అవుతారు, కొంతమంది కలెక్టర్స్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి సంఘ సంస్కృత పడతారు ఈ సమాజంలో. అప్పుడు నేను వీరిని చూచి ఆనందించేటటువంటి అవసరం లేదు కనుక, అవకాశం లేదు కనుక, వీరిలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి శారదా స్వరూపాలకే నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి మీరంతా ఈ రోజున అనేక విషయాల్లో ఒక్కొక్కరు విభిన్నమైనటువంటి రంగాలలో అభివృద్ధిని చెంది ఆనాడు ఈ సరస్వతి నిలయం ఏమిటంటే వేదం ఏం చెబుతూ ఉన్నది? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. భగవంతుడెవరు? సత్యస్వరూపుడే భగవంతుడు. ఈ సత్యం అనేది చెప్పటం చాలా కష్టం. ఆదిశంకరుల వారు ఆయన ఈ వాక్యాన్ని తీసుకొని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు ఆయన. అయితే ఏది సత్యం? సత్యం త్రికాలాబాధితం కావాలి. త్రికాలాబాధితం అంటే పూర్వం ఉండాలి, ఇప్పుడు ఉండాలి, భవిష్యత్తులో కూడా ఉండాలి. మరి మనం మధ్యలో వస్తూ ఉన్నాం. కానీ మనిషికి మరణం లేదు, మరణం అనేది లేదు. ఎందువల్ల? ఇప్పుడు మనం ఈ చూస్తూ ఉన్న స్వరూపాలు అందరివి కూడా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని వాళ్ళం కాం. నత్వేవాహం జాతునాశం నత్యం దేవే జనాధపాని శ్రీకృష్ణ స్వామి వారు చెప్పారు. అంటే ఇంతకాలం నుంచి అవ్యక్తంలో నుండి వ్యక్తంలోకి వచ్చాం, అప్పుడు మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాం. అంతే తప్ప ఈ పాంచభౌతికమైనటువంటి ఈ మట్టిలో నుంచి ఆకాశం, అగ్ని, జలం, నీరే ప్రాణాధారము. మన శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధాతువు జలధాతువు, అదే రక్త స్వరూపం. ఇదే ప్రధానమైనటువంటిది. అయితే అందులో నుంచే మళ్ళీ వస్తూ ఉన్నాం, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్తూ ఉన్నాం, మళ్ళీ వస్తూ ఉన్నాం. ఇదే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం అన్నారు ఆయన. కాబట్టి మనిషిని మనిషిగా చేసేదేది అనంటే విద్య మాత్రమే. అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ సత్య స్వరూపమైనటువంటి స్వరూపములే వ్యక్తులు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి సరస్వతి ఈ సమాజంలో తాండవిస్తూ ఉన్నది. బహుముఖీలమైనటువంటి ప్రజ్ఞతో లోకాన్నంతా కూడా జ్ఞానమయం చేస్తూ ఉన్నటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. మనం వారితో పోల్చుకున్నప్పుడు మనం తక్కువని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. నేను తక్కువ వాణ్ణి అని ఎప్పుడూ భావించవద్దు. అహం బ్రహ్మాస్మి. నువ్వు తెలుసుకుంటే నీవే పరబ్రహ్మస్వరూపానివి. నీవు తెలుసుకో. ఇది తెలుసుకోవటమే సత్యం. ఇది అందరికి వెళ్ళిపోతే అర్థం ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా స్వప్న సదృశ్యం అన్నాడు ఆదిశంకరుల వారు. ఎందువల్ల అంటే సత్యం అనేటటువంటిది త్రికాలాబాధితం కావాలి కనుక ఇది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం సత్యం కాదు అంటే ఇది వ్యావహారిక సత్యం అని. సరే, అయితే ఈ జ్ఞాన సాధనలో జీవితాంతం ఒక వ్యక్తి జీవితాంతం విద్యార్థి మాత్రమే. మీ అందరికంటే నేను పెద్ద విద్యార్థిని. ఇప్పుడు రోజుకి కనీసం 10 గంటల పాటు చదవందే లేక వ్రాయిందే నేను పడుకోను. ఈ రోజు వరకు పోయిన 26వ తేదీ రవీంద్ర భారతిలో హైదరాబాద్లో ఉపన్యాసం చేశాను.
ఆ రోజు నుంచి రాత్రి తెనాలిలో ఉపన్యాసం చేసే వరకు రోజు ఉపన్యాసం చేస్తూనే వచ్చాను. ఇవాళ కూడా ఇది గుర్తు వచ్చి గబగబా పుస్తకం ఎందువల్ల అంటే అనేకమైన విశ్వవిద్యాలయాలు వాళ్ళు, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నవారు ప్రతి నెల వస్తూనే ఉన్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉపన్యాసాలు చేశాను, మెడ్రాస్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఆ ప్రొఫెసర్స్ అంతా ఏది వచ్చినప్పటికీ నన్నే అడుగుతూ ఉంటారు. అయితే నేను వాళ్ళకంటే గొప్పవాడిని కాదు. ఒక విషయంలో వాళ్ళకు గొప్ప, ఇప్పుడు వీరిలో ఉన్నటువంటి శక్తి నాకు లేదు, వీరిలో మీలో ఉన్నట్టు నాలో ఉన్నటువంటి శక్తి ఇంకొకరికి లేకపోవచ్చు. అంత మాత్రాన ఇందులో ఎక్కువ తక్కువలు అనేటటువంటివి ఏమీ ఉండవు. కానీ జ్ఞాన సముపార్జనంలో జీవితాంతం మనం పరిశ్రమ చేయాలి. When I was invited by London, that is Telugu Association of London, I was delivering lectures there in Telugu. Then one of the professors of Birmingham University asked me, "Sir, people call Telugu as Italian of the East. Can you say the reason for it?" అన్నాడు. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటలీ భాష చాలా తీయనైనటువంటి భాష. ఆ విధంగానే మన తెలుగు కూడా అత్యంతమైనటువంటి మధురమైనటువంటి భాష. అందుకే తమిళ శిశువు అని పేరు పొందినటువంటి అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాణ్యశ్చ తపసఫలం. పూర్వజన్మలో తపస్సు చేయకపోతే ఆంధ్రుడై పుట్టడు, ఆంధ్ర భాషలో మాట్లాడడు అని అన్నాడు ఆయన. అందుకే మన తుమ్మల సీతారాములు చౌదరి గారు ఒక పద్యం అన్నాడు ఆయన, ఆంధ్రుడవై జన్మించితి ఆంధ్రుడవై అనుభవింపు మా ఉర్వి ఫలము, ఆంధ్రత్వము లేని బ్రతుకు ఆశించకుమి. ఆంధ్రుడవై పుట్టాం, ఆంధ్రుడు అని చెప్పుకోవడానికి గర్వించాలి మనం. అయితే బర్మింగ్హామ్ యూనివర్సిటీలో ఆయన అడిగాడు, వై పీపుల్ కాల్ తెలుగు యాజ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే, బికాస్ వాళ్ళు ఆ ప్రశ్న అడుగుతాను నేను అనుకోవాలా. వెంటనే అన్నమాట ఏమిటి అంటే, బికాస్ ఇట్ ఈస్ ది మ్యూజికల్ లాంగ్వేజ్ అన్నారు. అంటే కెన్ యూ గివ్ వన్ ఎగ్జాంపుల్ సార్ అన్నాడు. పోయినాట్ అన్నా. అది లలనా జనాపంగ వలనా వసదనంగ తులనాపికాపంగ దౌప్రసంగము. ఇది వశ్చరిత్రలో ఒక పద్యంలో ఒక పాద మాత్రమే. సార్ వెయిట్ బిట్ వై ఐ వాంట్ టు టేక్ డౌన్ ది పోయమ్. In which language you are going to take down the poem, I asked. Because English our mother tongue, you will take it in English itself. అంటే నేను అన్నాను, డోంట్ డూ ఇట్. ఎందుకంటే నువ్వు ఎల్ఏ రాసుకుంటావు. ఇప్పుడు చదివేటప్పుడు లలనా జనాపంగ అన్న నువ్వు వెళ్ళి లాలా అంటావు. నీకు ఇంగ్లీష్లో ఇది దీర్ఘం, ఇది హ్రస్వం అనేటటువంటిది లేదు. అందువల్ల ఏ భాషలో వాళ్ళు ఆ భాషలోనే పరిశ్రమ చేస్తే అత్యధికమైన ప్రఖ్యాతి పొందుతారు. అంటే అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు అడిగారు, సార్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ ఈగర్ టు నో ది వేరియస్ లాంగ్వేజెస్, ఎస్పెషల్లీ హియర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ very eager to learn Telugu because they are having friendship with Telugu people here. అంటే వెళ్తే వాళ్ళు ఏమడిగారంటే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ us the beauty of Telugu literature in English. 7 days I have delivered lectures. Only 10 or 15 members will attend for any function, any lecture. More than that
I have never seen. Everybody will have one pocket notebook. When we were addressing them, they will take down every point. After the lecture is over, they put forth so many questions regarding their doubts. We must be in a position to give apt replies and correct answers. Then only they will feel happy, because there I found how much interest they are having to improve their knowledge. ఇది మనం జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవటమే మానవునిగా జన్మించినందుకు ఫలమైనటువంటిది. అయితే ఇది ఎక్కడా వెతికినప్పటికీ కనిపించదు. కేవలం మన ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రం సత్యం, సత్యం పునఃసత్యం. మన ప్రవర్తన కంటే ఇప్పుడు ఎవరో శత్రువులు లేరు లోకంలో. మన హృదయమే మన శత్రువు. వీడు నాకేదో చేశాడు, వీడిని చేయాలని అనుకున్నది నేనే, ఇది నా మనస్సులో నాటుకుపోయింది నాకే అంటే, ఇప్పుడు మనకు 6 విరోధులు ఉన్నారు అని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటటువంటి వీరంతా ఎక్కడున్నారు? మన శరీరంలోనే ఉన్నారు, ఎక్కడో లేరు. అదే క్రీస్తు ఒక మాట అంటాడు, when you are pointing at one person, 3 fingers are pointing you. What is your answer for it? నువ్వు ఒకళ్ళు ఏళ్ళు పెట్టి చూపిస్తున్నావు తప్పు చేశావని, 3 ఏళ్ళు ఎటున్నాయి నీ వైపుకున్నాయి. కాబట్టి నువ్వు ముందు చెప్పు. కాబట్టి ఇతరులలో తప్పులు అనటం కాదు. సోక్రటీస్ చాలా ఏమి చదువుకోలా, అక్షరం ముక్క చదువుకోలా, గురువు అనేవాడు లేడు. కానీ అఖండమైనటువంటి విషయాల మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వాడు సోక్రటీస్. ఎలా వచ్చింది? ఇదిగో ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, కామన్ సబ్జెక్ట్ గురించి ఏదో ఒక మాట్లాడేవాడు, వాళ్ళు గబా 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 చెప్పేసేవాడు. సరిపోయి అనేది అప్పటికి ఆయనకి మెదడులో మొత్తం అచ్చైపోయేది దానికి. అట్లాగే అన్ని విషయాల్లోనూ ఆ విధమైనటువంటి శక్తిని సంపాదించినటువంటి సోక్రటీస్ ఆయన నమస్కారం సార్. వెంకటేశ్వర గారికి గోపి బొకే అందించి స్వాగతం పలుకుతారు. సార్ ఒక్క నిమిషం. ఏమండి, మీరు ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అంటే ఆయన అన్నాడు, నేను ఇతరుల గురించి ఎప్పుడూ ఆలోచించను. నాలో ఏ దోషాలు ఉన్నాయి, నాకు ఈ విషయం మీద ఎంతవరకు పరిజ్ఞానం ఉన్నది, నేను దీన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటూ ఉన్నాను అని నన్ను నేను పరిశోధన చేసుకుంటాను తప్ప ఇతరుల గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచించను. ఇతరులు చేసినటువంటి తప్పుల్ని నేను ఎప్పుడూ కూడా వెనకేసుకుంటాను. నేను చేసిన తప్పులన్నీ ముందు సంచిలో వేసుకుంటాను. నేను ఎప్పటికప్పుడు నేను ఏం తప్పు చేశానా అని నన్ను నేనే పరిశోధించుకుంటాను. ఒకసారి ఆయన విద్యార్థులు చెబుతూ ఉన్నాడు, వరుసనే చెబుతూ ఉన్నాడు, నిరుపేద కుటుంబం. అయితే ఆయన ఆనాటికి భూమి అంతా కూడా బల్లపరుపుగా ఉంది అని భావిస్తూ ఉన్నారు. కాదు, గుండ్రంగా ఉన్నది అన్నాడు ఈయన. సూర్యుడు తిరగటం లేదు, భూమే తిరుగుతూ ఉందని చెప్పాడు. ఇది ఆనాటి చక్రవర్తులకు కూడా కోపం వచ్చినటువంటి విషయం. అందువల్ల అయితే విద్యార్థులు వస్తూ ఉండేవాళ్ళు, చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనాడు చెబుతూ ఉన్నాడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు. భార్య ఇంట్లో అరుస్తూనే ఉన్నది. కుటుంబం అనవు, పిల్లలు అనవు, ఏమీ అనవు.
మరి ఎందుకు చేసుకోరావాలని ఎదుగోలు చేస్తూ ఉన్నారు. ఇక భరించలేక ఆమె వచ్చి ఏం చేసింది అంటే అక్కడ ఒక మట్టి కుండ ఉంటే అది ఎత్తుకొచ్చి నెత్తి మీద వేసుకుంది దెబ్బ. దానిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆయన మీద పడ్డాయి. శిష్యుల కోపం వచ్చింది. వాళ్ళు ఏదో లేచి మాట కూర్చోబడి అన్నాడు ఆయన. ఇంతసేపు ఉరిమినటువంటి మేఘం కనీసం ఈ 4 చినుకులు వర్షించకుండా ఉంటుందని నేను ఎలా అనుకుంటాను అంటే ఆయన సహనాన్ని గురించి. సరే, ఆయన అనేకమైన ఆఖరికి విషం తాగి చావమంటే చావటానికి అంగీకరించారు. అందరూ చెప్పారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఏమయ్యా, రాజు అందరినీ సక్రమంగా చూసినప్పుడు నేను ఆయన్ని గౌరవించి ఈ రోజుని నన్ను చావమన్నాడు కదా నేను తప్పించుకెళ్తానా అని నలుగురు ముందు కూర్చొని విషయం తాగుతూ విద్యార్థులు నవ్విస్తూ తాను నవ్వుతూ ప్రాణం పొందినటువంటి మహాతత్వవేత్త ఎక్కడా చదువుకోపోయినప్పటికీ సోక్రటీస్. ఆయన శిష్యుడే ప్లాటో, ఆయన శిష్యుడే అరిస్టోటిల్. అరిస్టోటిల్ చెయ్యి పెట్టినటువంటి ప్రక్రియ లేదు అని అంటే అది నిజంగా ఆఖరికి నేనేం చెప్తానంటే భాసుడు అనే ఒక నాటకర్తున్నాడు మనకు. ఆయన కాళిదాసు కంటే పూర్వం వాడు. ఈ అరిస్టోటిల్ షేక్స్పియర్ అండ్ డ్రామాస్కి లక్షణం రాశాడు. ఆయన ట్రాజడీస్కి మాత్రమే రాశాడు. ఎందుకంటే షేక్స్పియర్ యొక్క డ్రామాస్లో కేవలం ట్రాజడీస్కి వచ్చినటువంటి ప్రఖ్యాతి మిగిలినటువంటి నాటకాలకు రాలేదు. అందుకనే గేథే అనే ఒక జర్మన్ స్కాలర్ ఉన్నాడు, మీకు కామర్స్లో కూడా వస్తాడు. గేథే మా మాస్టర్ వెంకటేశ్వర్లు గారికి వాటి గురించి చెప్పాలంటే చెప్తాను, 2 నిమిషాలు చెప్తాను. అయితే ఆయన అరిస్టోటిల్ కొన్ని లక్షణాలు రాశాడు. గేథే అని పెద్ద స్కాలర్ ఉన్నాడు. ఆయన హై స్టడీడ్ ఆల్మోస్ట్ ఆల్ ది 36 plays of Shakespeare. 35 dramas are completed dramas. 1 play is uncompleted. He studied all the dramas. Then he wrote a book by name The Introduction of Shakespeare. The Introductory Study of Shakespeare అనే పుస్తకాన్ని రాశాడు. రాసి దానిలో అనేకమైన విషయాలన్నింటినీ కూడా ఇది చేసుకుంటూ వచ్చి చివరిలో అంటాడు, there is no other poet who competes with the Shakespeare on the surface of the earth అన్నాడు. అంటే ఆయనకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన మిస్టర్ గేథే, you have to read Kalidasa first. Then only I will agree with your statement. Please read it. ఏ కవినైనా తెలుసుకోవాలి అనంటే, ఆ కవి యొక్క హృదయం తెలుసుకోవాలి అనంటే we have to read original books, not translations. So Goethe learned Sanskrit. He wrote a book, another book, Comparative Study of Shakespeare and Kalidasa. Both the books are available nowadays even. They were published by the German government. So, in that book, he compared Kalidasa and Shakespeare on various occasions in the lot. Regarding the poetry, when Kalidasa was playing on the sky, Shakespeare was roaming in the clouds. ఆయన కాళిదాసు ఆకాశ విహారం చేసినప్పుడు కవిత్వ విషయంలో, అదే సంభాషణల్లో షేక్స్పియర్తో సమానుడు ఉన్నాడు. అదంతా కూడా నేను ఎందుకు చెప్పాను అనంటే, ఆ విధంగా అఖండమైనటువంటి పరిశ్రమ చేసినటువంటి మహనీయులను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఈ సమాజం కోసం
సర్వము త్యాగం చేసినటువంటి వాడు. అప్పుడు అయితే ఆ విధంగా జ్ఞాన సంపాదన చేసిన తర్వాత ఆయన రాసిన పుస్తకాలు చూడండి, చూస్తే నేనెవరిని అనే ఒక పుస్తకం ఇంగ్లీష్లో రాశాడు. అత్యద్భుతమైన గ్రంథం. ముందు నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి ఎవరిల్లా ఏం చెప్పినా ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావా అని మాత్రమే ప్రశ్నించేవాడు. కనుక జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపం. మీరందరూ కూడా ఆ జ్ఞానాన్ని అఖండంగా ఆర్జించి ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిని పొంది మీరంతా కూడా ప్రకాశించాలి అని భావిస్తూ వెంకటేశ్వర్లు గారు నాకు ఇక్కడ చాలా మిత్రులుగా ఉన్నప్పటికీ వారి యొక్క గుణగణాల గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం, ఎందుకనంటే నా భార్య హార్ట్ అటాక్ వచ్చింది. కారులో నుంచి వెళ్తూ ఉంటే నా దగ్గర కొద్దిగానే డబ్బు ఉన్నది, కొంత ఉంది. కారులో పైనుంచి ఎవరైతే తెలియకుండా 5,000 రూపాయలు కట్టబడింది. వెళ్ళిపోతున్నాడు ఆయన. సరే, ఆ తర్వాత ఆ విధంగా ఎందరో ఇచ్చేయటం కాక వేదం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ నలుగురిని చెప్పారు ముందు. భగవంతుడు 5వ వాడు, పంచమం భగవంతుడు 5వ వాడు. అయితే ఆ తల్లిదండ్రుల విషయంలో వీరు చేసినటువంటి ఆ దేవాలయం కట్టించాడు అక్కడ ఈయన తల్లిదండ్రుల కోసం. అనేక విధాలుగా తీర్చిదిద్దాడు దాన్ని. అది అందరికీ కూడా తప్పకుండా వెళ్ళిన వాళ్ళు చూసి రావాలి అనేటటువంటి స్థాయిలో ఏర్పాటు చేసి నిత్య పూజా కైంకర్యాలు చేస్తూ ఉన్నటువంటి వాడు వెంకటేశ్వర్లు గారు. నేను ఎక్కడో ఉపన్యాసం చేసి వస్తూ ఉంటే అక్కడ నరసరావుపేటలో రైల్వే స్టేషన్లో ఉండి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి అవన్నీ చూపించడమే కాక ఆ ఊళ్ళో మంచి ఉపన్యాసాలు ఏర్పాటు చేసి నన్ను గౌరవించి పంపించినటువంటి మిత్రుడు వెంకటేశ్వర్లు గారు. మరి అటువంటి వారు అడగకుండానే, ఎవరు అడగకుండానే మేఘం మనం అడిగితే వర్షిస్తూ ఉన్నా, మనం అడిగితే ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నది ఆ భూమి. అడగకుండా ఇచ్చేటటువంటి వారి నిజమైనటువంటి ఆత్మీయులు. అది అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం కంటే మొత్తం నాకు పుణ్యపాపములన్నీ తెలిసినాయండి అన్న శిష్యుడు గురువు గారితో. తెలిసిన పరోపకార పుణ్య, పరాపకార పాపం. ఇంతే. ఇతరులకు అపకారం చేయటం పాపం, ఇతరులకు మంచి చేయటం పుణ్యం. ఆ భావాన్ని వంట పట్టించుకున్నటువంటి వారు వెంకటేశ్వర్లు గారు. వారంటే నాకు చాలా గౌరవం. వారు ఎప్పుడు నాకు ఫోన్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇది ఏదో పెద్ద ఉపన్యాసాలకి అవకాశం ఉన్నటువంటి స్థానం కాదు. అందులో రాత్రి చాలా పొద్దుపోయి వచ్చాను. జనాల్లో ఉపన్యాసం చేసి వయస్సా దాన్ని మనం అరికట్టేది కాదు. 84 దాటిపోతూ ఉన్నాయి, 85లో ప్రవేశిస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఆరోగ్య భోగ భాగ్యముల సంగి, ఆరోగ్య భోగ భాగ్యముల సంగి, ఉన్నతోన్నత విభవం పునదవజేసి, శ్రీనివాసుడు మిమ్ము రక్షించుగాక, ఇచ్చట చదివిన విద్యార్థి వితతి నెల్లా అని మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, మీ అందరూ ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి అని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తూ, మీరే కాదు మీరు ఇప్పటికీ నాకు తెలియదు, అంతే వ్యక్తులు మాత్రం గుర్తించగలరు. ఆ విధంగా మరి ఎప్పుడో చదువుకొని ఈనాడు మమ్మల్ని గుర్తించుకొని ఈ విధంగా పిలిచినటువంటి మీ అందరికీ కూడా ఆ పరబ్రహ్మం అఖండమైన ఆయుధ ఆరోగ్య ఐశ్వర్య సంపదాదులన్నీ కూడా ఇచ్చి మిమ్మల్ని సదా రక్షించుగాక అని మనఃపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.